హాయ్ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుందన్నమాట. 10 minutes తక్కువ. ఇక్కడైతే ఎసరు పెట్టాను. అది కాగే లోపల అయితే కూరగాయలు కోసుకోవాలన్నమాట. ఇవాళ నైట్కి కర్రీకి ఏమున్నాయంటే వంకాయలు ఉన్నాయి, వంకాయలు బీరకాయలు ఉన్నాయన్నమాట. వంకాయలు తక్కువ ఉన్నాయి, బీరకాయలు ఎక్కువ ఉన్నాయి. బీరకాయలు అంటే పొద్దుకి సరిపోతాయి అన్నమాట. నైట్కి అయితే వంకాయలు సెట్ అవుతాయని చెప్పి వంకాయలు అయితే వండుతున్నాను నేను. ఇవాళ నైట్ డిన్నర్లోకి మీరు ఏ కర్రీ చేసుకున్నారని మాకు కామెంట్ చేయండి. నేనైతే వంకాయ టమాటా వండాం అనుకుంటున్నాను. చూద్దాం. ఈ వంకాయలు మళ్ళీ ఇవి అసలే కొన్ని ఉన్నాయంటే కొన్నిలో మళ్ళీ పుచ్చిపోయి తెలియదు అనమాట. సో ఫస్ట్ అయితే వీటిని కడిగేసి అప్పుడు పోద్దాం. సో వంకాయలు అయితే శుభ్రంగా కడిగేసా, మళ్ళీ కడిగి కోసి మళ్ళీ ఈ నీటిలో అయితే వేస్తాను. ఇందులో కొంతమంది ఉప్పు వేస్తారు, నేనైతే ఉప్పు వేయను. ఈ వంకాయలు కోస్తే మీకు ఒక ఏంటది ఏమంటారు చిన్న విషయం చెప్తాను అనమాట. ఈ వంకాయ కోసినప్పుడు ఏమన్నా పుచ్చులు వస్తే చెప్తారు. నిన్న చెప్పాను కదా మా ఆల్బస్ అని చెప్పి తను వచ్చి తీయని అడుగుతుంది అనమాట. అందుకే నువ్వు వెళ్ళిపోని చెప్తున్నావు, వీడియోలో కనిపించని చెప్పి. అసలు నాకే పర్మిషన్ ఉంటుంది, మళ్ళీ తను పెట్టానంటే ఈ ఉన్న కాస్ట్ ఫ్రీడమ్ కూడా పోతుందని చెప్పి తను వెళ్ళిపోమని చెప్పాను. బియ్యం అయితే వేస్తాను. కూరగాయలు కోయడం అవ్వదు కానీ ఎసరు అయితే కాగిపోయింది. సో బియ్యం వేయాలి, కడిగేసి వేస్తాను. ఓకే. టీ వేసి మా వదినకి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. కప్ చూడండి బాగుంది కదా. ఇది మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఒక అమ్మాయి మెచ్యూర్ అవుతే వాళ్ళు గిఫ్ట్ కింద ఇచ్చారనమాట. ఇది బాగుంది కదా. దీంతో పాటు ఒక చిన్న ప్లేట్ కూడా వచ్చిందన్నమాట, స్నాక్స్ చేసుకోవడానికి బాగుంటుంది. అది చూడండి బెల్లం ఉంటుంది దీంతో అయితే. సరే వీడియో ఏం చేసేస్తానండి. వంకాయ కూర అయితే ఉంటున్నాను. మీరు ఏ కర్రీ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సరేనా? బాయ్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.